అందరికీ నమస్కారం అండి. నా పేరు భవానీ. మునుకోడలి గ్రామం, సీతనగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. 1 ఎకరం పొలంలో మేము పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేసి వరి పండిస్తామండి. 3 సంవత్సరాల నుంచి మా ఎకరం పొలంలో పచ్చిరొట్ట విత్తనాల కింద ఒక 30 రకాల విత్తనాలు వేసి వాటిని కలిదున్నుకుని ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టడం జరిగిందండి. పచ్చిరొట్ట విత్తనాల్లో ఉన్న ప్రయోజనాన్ని నేను గమనించి వేరు తీయకుండా ఓన్లీ ఆకుకూరలు తీసుకుని ఇంట్లోకి వాడుకోవడం, చుట్టుపక్కల రైతులకు కూడా దాని నుంచి ఆకుకూరలు కూడా మేము అమ్మడం జరిగిందండి. అలాగే పచ్చిరొట్ట విత్తనాల వల్ల మేము మేలు పొందాం. ఎక్కువ కెమికల్ వాడకుండా పచ్చిరొట్ట విత్తనాలు ప్రతి సంవత్సరం వేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నా పేరు సాన్బిని వెంకటరామారావు. మునుకోడలి, సీతనగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను 82లో వ్యవసాయం స్టార్ట్ చేశానండి. 3 ఎకరాల వరి ఊడ్చిపడి కెమికల్ పద్ధతిలోనే వ్యవసాయం స్టార్ట్ చేశాను. 8 ఎకరాల వరి, నెక్స్ట్ మొక్కజొన్న సాగు చేస్తున్నాను. మొత్తం 8 ఎకరాలు కూడా పచ్చిరొట్ట ఎరువులు, నవధాన్యాలు వేసామండి. ఇలా పచ్చిరొట్ట ఎరువుల ద్వారాగా భూమిని ఇంకా డెవలప్ చేద్దామని చూస్తున్నాం. బండి హరివిశ్వనాథం, మునుకొడవలి, సీతానగరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఇదే చెరుకు, వరి, పత్తి, మొక్కజొన్న, పామాయిల్ మొత్తం అన్ని పంటలు 5 సంవత్సరాలు పడి చేస్తాను. బిఫోర్ లాస్ట్ అయితే జీలుగు ఉండేది కాదు, ఇప్పుడు జీలుగు పండిస్తున్నాం. జీలుగు తీసుకున్నాం, నవధాన్యాలు గట్ట కలిపి జల్లుతున్నాం. ఈ పచ్చిరొట్ట వేయడం వల్ల మేము పాడి పశువులు ఇందులో మేపుకుంటున్నామండి. దానివల్ల పాలు పెరుగుతున్నాయి, ఫ్యాట్ శాతం కూడా పెరుగుతుందమ్మా. ప్రకృతి వ్యవసాయం ఇలాగ నవధాన్యాలు చల్లి ఇలాగ పచ్చిరొట్ట పెంచితే యూరియా గట్ట వాడకాలు తగ్గుతాయి, మందులు, కెమికల్స్ మందులు గట్ట కొట్టక్కలేకుండా ఉంటుందని మా అభిప్రాయం అండి. ఇంత భారీ ఎత్తులో రైతులు వేశారు కాబట్టి బయోమాస్ అనేది 1 ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది అనే ఉద్దేశంతో 5x5లో సీసీ చేయడం జరిగింది. ఈ PMDS 15 రకాల విత్తనాలు, 10 కేజీల విత్తనాలు వేయడం వల్ల మనకు భూమికి కావాల్సిన పోషకాలు 12 రకాల పోషకాలు ఈ 12 టన్నుల్లో లభించడం జరిగిందండి. ఈ విధంగా ఇంత భారీ ఎత్తులో 12 టన్నుల బయోమాస్ వచ్చింది అంటే కనుక ప్రధాన పంట మీద చాలా వరకు పురుగులు, తెగుళ్ళు అనేది చాలా వరకు నివారిస్తుందండి. మనం 30 రకాల మొక్కలు ఈ విధంగా వేస్తున్నాం. విత్తనాలు ఈ విధంగా వేసేటప్పుడు వేరే వ్యవస్థ నుండి ఎంత ఇంపాక్ట్ ఉందని తెలుసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈసీసీలో దుబ్బు పొడవు వచ్చేసరికి 110.24 సెంటీమీటర్ల దాకా వచ్చిందండి. అలాగే దుబ్బుకి ఏదైతే మనకి వేరే వ్యవస్థ ఉందో రూట్ 30.12 సెంటీమీటర్లు వచ్చిందండి. ఎందుకంటే మనము మొక్క పొడవు ఎంత ఉందనే చూస్తాము, భూమిలో ఎంత రూట్ జోన్ వెళ్తుందనేది కూడా 2 గమనించడం జరిగిందండి సీసీలో. అలాగే ఇప్పుడు మనము PMDS వేసిన ఫీల్డ్కి వేయని ఫీల్డ్కి కూడా వేరియేషన్ గమనించడం జరిగిందండి. PMDS వేసిన ఫీల్డ్లో అలాగే మనకి మోయిశ్చర్ వచ్చేసరికి 50% వచ్చిందండి. టెంపరేచర్ వచ్చేసరికి 29 డిగ్రీస్ వచ్చిందండి. మనకి PMDS వేసిన ఫీల్డ్, వేయని ఫీల్డ్కి మనం గమనించింది ఏంటంటే, వేయని ఫీల్డ్లో తేమ శాతం లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సమ్మర్లో ఏ పంట వేయకుండా భూమిని ఖాళీగా ఉంచేయడం వల్ల సూర్యుడి నుంచి పడే కిరణాలు డైరెక్ట్గా భూమిని తాకడం వల్ల భూమి నెరల కొట్టేసి తేమ శాతం లేకుండా ఉండిపోతుంది. అందువల్ల PMDS వేసిన ఫీల్డ్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది, వెయ్యిన ఫీల్డ్లో తేమ శాతం తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ భూమికి టెంపరేచర్ తగలకుండా పచ్చని పంటలతో కప్పి ఉంచడం వల్ల ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుందండి.